వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో యోగా డే సెలబ్రేషన్స్ లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అందరికీ గుర్తుండే కదా. ఆ రోజు ఈ యోగా మ్యాట్లు ఏవైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ప్రజలందరితోటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా దానికి చేశారు, రైట్. నారా లోకేష్ని ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. అది అయిపోయింది. ఆ రోజు జరిగినటువంటిది అంత చక్కగా జరిగింది, కార్యక్రమం అయిపోయింది. బట్ ఆ యోగా మ్యాట్లు ఎత్తుకెళ్ళినటువంటి తీరు, ఈ మాట అంటే చాలామంది విమర్శించారు. అది ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసింది యోగా మ్యాట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే, సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళినా పెద్ద ఇబ్బంది లేదు, వాళ్ళే తీసుకెళ్ళాలని. ఏకంగా ఒక్కొక్కళ్ళు 10-15 సంకలో పెట్టుకుని తీసుకెళ్తున్నట్టు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే ఎంత చిరాకు అనిపించిందో ఆ రోజు చాలామందికి. ఏంటిది మారే పరిస్థితి లేదా అసలు, ఏంటి గోలా అని యోగా మ్యాట్ల కోసం కొట్టుకున్నారు జనాలు. సరే అది అయిపోయింది, మళ్ళీ అలాంటివి ఇంకెక్కడా అవ్వవులే, ఎందుకు వచ్చింది అనవసరంగా ప్రతిపక్షాలు ఇంత విమర్శిస్తుంటే ప్రభుత్వాన్ని. అది సరే అంత పక్కన పెట్టేద్దామంటే, నిన్న నక్కపల్లిలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద, ఇంకా మాట్లాడితే భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన పడింది. ఆర్సిలర్స్ మిత్తల్, నిపాన్ స్టీల్స్ వాళ్ళ సంయుక్త భాగస్వామ్యంలో 1,33,000 కోట్ల రూపాయల దగ్గరగా 1,29,000 కోట్ల రూపాయలు ఎంతో మొత్తానికి పెట్టుబడులతోటి పెద్ద స్టీల్ ప్లాంట్ అనేది రాబోతోంది. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది హాజరయ్యారు, అలాగే ప్రజలని కూడా తీసుకెళ్లారు. కానీ అక్కడ తీర వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. చూసారుగా, నక్కపల్లిలో నిన్న ఆ సభకి వెళ్ళినటువంటి జనాలు, అందరినీ అన్నట్ల తీసుకెళ్ళిన వాళ్ళని విధానాలు. మరి ఏముందని తీసుకెళ్ళిపోతారు అలాగా? పర్మిషన్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకెళ్ళింది, అక్కడ తీసుకొచ్చింది అందరికీ తలా ఒకటి ఇవ్వడానికి. ఎండలు మండుతున్నాయి, తీసుకొచ్చాం కదా, అందరికీ చక్కగా మంచినీళ్ళు ఇవ్వాలి, మధ్యాహ్నం జ్యూస్ ఇవ్వాలి, ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చిందే. ఏదో ఇక ప్రభుత్వం చెప్పింది కదా తీసుకెళ్ళిపోమంటే అన్నట్టు ఏకంగా కేసులు ఒక్కొక్కళ్ళు మోసుకుని ఏ విధంగా తీసుకెళ్తున్నారు చూసారా. దానికి గొడవలు పడుతున్నారు అక్కడ మళ్ళీ. పోనీ అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా అడ్డుకుంటున్నారా అంటే, వీళ్ళతో మాకెందుకు రా నాయన గోల అన్నట్టు తీసుకెళ్ళిపోయే వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. పోలీసులు అడ్డుకోలే కనీసం, ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకెళ్ళిపోవడమే. సివిక్ సెన్స్, ఇంగిత జ్ఞానం అంటారు చూసారా, అది లేకుండా ఉందా మనకి. ఇక్కడ ఎవరిని తప్పడం లేదు, ప్రజల్ని మనమే తప్పట్టాలి, అలాంటి ఆలోచన వాళ్ళనే తప్పట్టాలి. ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ గురించే తీసుకెళ్ళింది, అందరికీ తలా ఒకటని. లేదు అందరికీ తలా ఒకటి నాకెందుకు, నా ప్యాకెట్లు నాకు కావాలి. 3-4 కేసులు 5 కేసులు అన్నట్టుగా ఎలా తీసుకెళ్తున్నారు చూడండి ఒక్కొక్కళ్ళు. ఎవరి సొమ్ము ఇదంతా? ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి, అన్యదా భావించకపోతే తప్పుగా అనుకోకండి ఇది. ఎందుకంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నీ లైవ్ టెలికాస్ట్ అవుతాయి, ప్రపంచం మొత్తం చూస్తుంది. అందువల్ల ముందు రోజు ఈ మాట కూడా చెప్పాలి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాఠశాలలు బంద్ చేయించి, ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంది అంటే చుట్టుపక్కల పాఠశాలలు ఇవన్నీ కూడా బంద్ చేయించేసి, ప్రైవేట్ కాలేజ్ బస్సులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి జన సమీకరణ చేసేవాళ్ళు. జనాన్ని సమీకరించి ఆ బస్సులో తీసుకొచ్చేవాళ్ళు. దానికి పాఠశాలలు బంద్, ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటే. సో ముందు అలా బంద్ చేయించేసి బస్సులన్నీ తీసుకొచ్చారని విమర్శించినప్పుడు, మరి నిన్న కూడా నక్కపల్లి చుట్టుపక్కల అనేక విద్యాసంస్థలకు ఈ సెలవులు ఇచ్చేసి సర్క్యులర్లు, విద్యాధికారులు సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఆ బస్సులు తీసుకొని జనాల్ని సేకరించుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇది జరిగింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, అక్కడ అంతమందికి భారీగా అంత పెద్ద టెంట్లు, సెక్యూరిటీ, ఈ ఖర్చులు ఇవన్నీ లేకుండా లైవ్ ఇవ్వండి, ప్రజలతో డైరెక్ట్గా లైవ్లోనే మాట్లాడండి. అక్కడికి ఎవరు రావాల్సినటువంటి అవసరం లేదు, జనాల్ని సమీకరించక్కర్లేదు. ఎందుకంటే ఆ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది, రేపొద్దున 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి దానివల్ల. అది చెప్పండి సరిపోతుంది. ఉత్తరాంధ్రకు వచ్చింది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందరికీ లైవ్లో మాట్లాడండి, అంతకు మించి ఇంకేం చేయక్కర్లేదు.
అతిథులు వస్తారు, అతిథులను శుభ్రంగా తీసుకెళ్ళి చూపించండి. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం అయిపోయిన తర్వాత మీడియా ప్రతినిధులు ఎవరైనా వస్తారు, వీఐపీలు వస్తారు, వాళ్ళందరితోటి అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని ఇగో ఇలా చాలా చక్కటి కార్యక్రమం చేసాం, మీరు ఇలా వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేస్తే అయిపోయింది. ఏదో రాజకీయ సభలాగా ఇంతమందిని తీసుకుని వెళ్ళి ఆ ఖర్చు ఇవన్నీ ఆర్భాటాలు గత ప్రభుత్వం చేసినట్టే ఇప్పుడు కూడా చేస్తూ ఉంటే విమర్శలు వస్తాయి. ఇది చాలామంది సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతున్నటువంటి అంశమే. ఆ ప్రభుత్వాన్ని తిట్టాం కదా, ఇలాంటి పనులు చేశారని, మరి ఇప్పుడు కూడా ఇలా జరిగితే ఇంకేమనాలి అని అంటున్నారు. ఈ రోజుల్లో కూడా జనాన్ని ఇలాగ సమీకరించి బల ప్రదర్శనలు చేసుకోవడం అవసరం అంటారా ఇది ఈ డిజిటల్ యుగంలో? ఎందుకంటే ఏ మాట మాట్లాడినా క్షణాల్లో వైరల్ అయిపోతున్నటువంటి ఈ సందర్భంలో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం లైవ్లో అందరూ చూస్తే సరిపోతుంది కదా, దానికి ఎందుకు ఇంత ఆర్భాటం చేయడం? ముఖ్యమంత్రి గారు వెళ్తే ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రి వచ్చారు, దానికి తగ్గ సెక్యూరిటీ, బస, ఇవన్నీ కూడా ఒకసారి కాస్త విజ్ఞతతో ఆలోచించండి. ఇది చిన్న సూచన మాత్రమే, ఇదేమి పర్సనల్గా మాట్లాడేటువంటి మాట ఇంకోటి కానే కాదు. బట్ ఇది ఒక సూచన మాత్రమే, ఈ ఖర్చుల్ని అవాయిడ్ చేయడానికి ఉంటుంది. శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఇంత భారీగా అవసరం లేదేమో. ఎందుకంటే ఒకసారి ఓపెన్ అయిన తర్వాత అప్పుడు నిజంగానే ఉత్తరాంధ్ర మొత్తాన్ని తీసుకువెళ్ళి వాళ్ళందరికీ ఇదిగో ఇందులో మీకు ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను అని 2029లో అప్పుడు ఇలాంటి బహిరంగ సభ భారీగా ఒకటి పెట్టి వాళ్ళందరికీ సన్మానం చేస్తే దానికి అర్థం ఉంది. కానీ శంకుస్థాపన కార్యక్రమాలకు కూడా ఏదో ఫ్యాక్టరీ ఓపెనింగ్ కార్యక్రమాలు అన్నట్టుగా ఇంత భారీ స్థాయిలో చేస్తూ ఉంటే కొంచెం ఎందుకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది నిజంగానే. సో అది ప్రభుత్వానికి చెప్పేటువంటి సూచన. రెండోది, ప్రజలు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కాస్త ఆలోచననే ఉండాలిగా. ఆ రోజు పిఠాపురంలో కూడా అంతే, పవన్ కళ్యాణ్ ఆయనకున్నటువంటి స్థాయిలో ఇంతమందికి మేము చీరలు ఇద్దాం అనుకుంటున్నాం అంటే మాకు పవన్ కళ్యాణ్ చీరలు ఇవ్వలేదు, మాకు చేయలేదు అని చెప్పి ఆయన శాపనార్థాలు. యోగా రోజునేమో మ్యాట్లు ఎత్తుకెళ్ళిపోవడాలు, ఇప్పుడు చూస్తేనేమో జ్యూస్లు, వాటర్ బాటిళ్ళు, వీటి ప్యాకెట్లు ఎత్తుకునిపోయేవాళ్ళు. ఏమనాలి మరిది, ఏమనాలి? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.